హాయ్ అండి, వెల్కమ్ టు అబీబవి ఛానల్. ఈరోజు మన రెసిపీ స్వీట్ రెసిపీ అండి. మనము మిల్క్ పౌడర్తో ఇంట్లో కలాకండ్ని ఎలా చేయొచ్చో చూసేద్దాం. చాలా సాఫ్ట్గా టేస్ట్గా వస్తుందండి. మనకు స్వీట్ షాప్లో అంత 100% టేస్ట్ కాకపోయినా ఒక 80% మనకైతే చాలా టేస్ట్గా ఉంటుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మిల్క్ పౌడరు, జస్ట్ నిమ్మరసము, షుగర్ ఉంటే చాలండి. మనకు ఎటువంటి నెయ్యి అవసరం లేదు. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ముందుగా అయితే నేను ఒక ప్యాన్ తీసుకుంటున్నానండి. మీరు కొంచెం మందంగా ఉండే ప్యాన్ అయినా నాన్ స్టిక్ ప్యాన్ అయినా తీసుకోండి. ముందే స్టవ్ వెలిగించుకోకూడదండి. నేనైతే ఈ కప్పుతో మిల్క్ పౌడర్ని అయితే తీసుకుంటున్నాను. ఈ కప్పుతో 2 కప్పులు అయితే తీసుకుంటున్నానండి. ఇప్పుడైతే నేను ఈ కప్పుతో 1 కప్పు వాటర్ అయితే పోసుకుంటున్నాను. ఇప్పుడైతే మనము స్టవ్ వెలిగించుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో మనము ఈ ఉండలు, ఈ లంప్స్ ఏం లేకుండా మనము కలబెట్టుకోవాలండి. ఇలా కలుపుకోవాలి. మనకు ఫ్లేమ్ పెట్టాక మనకైతే ఈ లంప్స్ ఏం లేకుండా వెళ్ళిపోతాయండి. మనం కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటే ఒక 2 మినిట్స్కి అయితే మనకి ఇలా ఈ ఉండలేం లేకుండా మామూలుగా వచ్చేస్తుందండి. మనం కలుపుతూ ఉంటే చూడండి, ఇలా కలుపుతూ ఉంటే వచ్చేస్తుంది. ఇలా ముందుగా ఇలా ఉండలన్నీ పోయినాక మనము ముందుగా 1 కప్ యాడ్ చేసాం కదండి. ఇప్పుడైతే 1/2 కప్ అయితే యాడ్ చేస్తున్నాను. 2 కప్పుల పాల పొడికి అయితే మనము 1.5 కప్ వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. ఇలా మీడియం టు హై అయితే నేను 3 మినిట్స్ ఇలా పొంగొచ్చేటప్పుడైతే ఇలా కలుపుకుంటూ ఉండాలండి. ఇలా కలుపుకుంటూనే ఉండాలి, మళ్ళీ అడుగంటుతుంది. ఇలా 3 మినిట్స్ అయితే కలుపుకుంటూ ఉండాలి. ముందుగా నేనైతే ఒక మీడియం సైజు నిమ్మకాయ అయితే నిమ్మరసం పిండుకొని ఒక బౌల్లో అయితే తీసుకుంటున్నానండి. మనము ఈ నిమ్మరసాన్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. ఒకేసారి యాడ్ చేసుకోకూడదు. స్ట్రక్చర్ మనకు సరిగా రాదండి. ఇది కలాకండు కొద్దిగా ఈ నిమ్మరసాన్ని యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. అలా నేను 3 టైమ్స్ ఆ నిమ్మరసాన్ని వేసుకుంటూ కలుపుకున్నానండి. ఇలా కలుపుకుంటూ ఉన్నాను. ఇప్పుడు మనము మీడియం టు హై పెట్టుకొని ఈ మిశ్రమాన్ని అయితే కలుపుతూ ఉండాలండి. అప్పుడు మనకు ఈ కలాకండ్ స్ట్రక్చర్ అయితే వస్తూ ఉంటుంది. మీరే అబ్జర్వ్ చేయండి. చూడండి, మనకు ఇప్పుడైతే వస్తూ ఉంది అలా స్ట్రక్చర్ అయితే. మనకు ఈ కలాకండ్ అయితే ఒక 15 to 20 మినిట్స్లో అయితే అయిపోతుందండి. చూడండి, మనము కలుపుతూ ఉంటే మనకు వచ్చేస్తుంది స్ట్రక్చర్ అయితే, ఈ కలాకండ్ స్ట్రక్చరు. చూడండి, మనకు నిమ్మరసం వేసినాక 6 to 7 మినిట్స్ అయితే పడుతుందండి ఈ స్టేజ్లోకి రావడానికి. ఇప్పుడైతే నేను ఇందులో ఈ స్టేజ్లో 1/2 కప్ అయితే షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. మీరు షుగరు తక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా తగ్గించుకోండి. 1/2 కప్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు మనము ఈ మిశ్రమాన్ని, ఈ చక్కెరని బాగా అయితే కలుపుకోవాలండి. చక్కెర వేసుకున్నాక ఒక 3 మినిట్స్ అయితే మనము ఇలా కలుపుకొని అయితే మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మనకు ఈ మిశ్రమం ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు మనము ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. మనం ఇందులో ఎటువంటి నెయ్యి యాడ్ చేయలేదండి. ఓన్లీ మిల్క్ పౌడరు, చక్కెర, నిమ్మరసము, వాటర్ యాడ్ చేసామండి ఈ మిశ్రమంలో మనమైతే. చూడండి, మనకు ఆల్మోస్ట్ స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా యమ్మీగా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. చూడండి, మనకి ఇప్పుడు ఈ కలాకండ్ స్వీటు ప్యాన్ నుంచి అయితే సపరేట్ అవుతుంది. ఇప్పుడైతే మనము స్టవ్ ఆఫ్ చేసేసి పక్కనైతే తీసుకుందామండి. మనము ఈ స్టేజ్లో ఇలా తిన్నా బాగుంటుంది. కాకపోతే మనము పీసులాగా తినడానికి ఇష్టపడతారు కదా, అలా అయితే చూసేద్దాము. నేనైతే ఇలా కొంచెం లోతుగా ఉండే బౌల్ అయితే తీసుకున్నానండి. మనం ఇక్కడ మాత్రమే కొంచెము నెయ్యి అయితే గ్రీస్ చేసుకుంటాం బౌల్కి, ఎందుకంటే అంటుకోకుండా రావడానికైతే. ఇప్పుడు గ్రీస్ చేసుకున్న ఈ బౌల్కి నేను ఇప్పుడైతే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి కలాకండు, దాన్ని అయితే వేసుకుంటున్నాను. ఇలా మనము వేసుకొని ప్రెస్ చేసుకోవాలండి. మనకు షేప్ రావాలంటే ఇలా ఒక స్పూన్ అయితే తీసుకొని ఇలా ప్రెస్ చేసుకున్నాను నేను. ఇలా ప్రెస్ చేసి పెట్టేసి మనము ఒక 2 గంటల పాటు దీన్ని వదిలేయాలి, చల్లారనివ్వాలి బాగా. అప్పుడు మనకు మౌల్డ్గా వస్తుంది షేప్గా. ఇలా ప్రెస్ చేసి అయితే పెట్టానండి. దీనికి మూత పెట్టేసి ఒక 2 అవర్స్ పాటు పెట్టేసేయండి మీరు.
3 గంటలు పెట్టినా బాగొస్తుంది షేప్ అయితే. నేనైతే 2 అవర్స్ పెట్టాను. తర్వాత మనకు అది ఈజీగా రావడానికి కొంచెం అండి ఈ స్టీల్ బౌల్‌నైతే కొద్దిగా గ్యాస్ ఫ్లేమ్ మీద అయితే పెట్టండి. అప్పుడైతే మనకు బాగా ఈజీగా వస్తుంది. నేనైతే కొద్దిగా చుట్టుపక్కల ఈ చాకుతో అయితే ఇలా అన్నానండి. అలా అనేసి ట్యాప్ చేశాను. నాకైతే షేప్ అయితే ఇలా వచ్చిందండి. బట్ టేస్ట్ అయితే చాలా బాగుందండి. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. ఇంట్లో అంతా చాలా బాగుందని చెప్పారు ఈ స్వీట్ అయితే. చాలా సాఫ్ట్గా అయితే వచ్చిందండి. చాలా యమ్మీగా వచ్చింది. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. చాలా బాగా వచ్చిందండి స్వీట్ అయితే. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈజీగా మనం ఇంట్లో ఉన్న వాటితో మనం ఇలా తయారు చేసుకోవచ్చు స్వీట్ రెసిపీని. ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు పిల్లలు ఏమైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా మనము ఎక్కువ మిల్క్తో చేయాలి కదండి. నార్మల్గా అయితే కలాకండ్ ఇలా మిల్క్ పౌడర్తో చేసేయండి. ఈజీగా అయిపోతుందండి. యమ్మీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ, మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వెళ్తుంది. మీ కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళకి ప్లీజ్ మర్చిపోకుండా లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.